టీమిండియా ప్రపంచంలోని అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరు పొందినప్పటికీ ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో వైట్ వాష్, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమి క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఐపీఎల్లో సూపర్ స్టార్లు విదేశీ గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఎన్నో అంచనాల మధ్య విదేశీ పర్యటనకు బయలుదేరిన టీమిండియా ఇప్పుడు ఒక్క గెలుపు కోసం చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలో టీమిండియా ప్రదర్శనపై కెవిన్ పీటర్సన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కెవిన్ పీటర్సన్ ఏమన్నాడంటే, భారత్ జట్టు చాలా గొప్పది, అలాగే అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్న జట్టు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇటీవల ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోవడం, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఊహించని విధంగా ఓడిపోవడం నిజంగా షాకింగ్గా ఉంది. టీమిండియా ఈ పరిస్థితిలో ఉండడానికి చాలా ప్రధాన కారణాలే కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లాంటి సుదీర్ఘమైన టోర్నమెంట్లు విపరీతంగా ఆడడం వల్ల ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా తీవ్ర అలసటకు గురయ్యారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మైదానంలో వారి కదలికల్లో ఆ ఉత్సాహం లోపించింది. దానికి తోడు జట్టు యాజమాన్యం కూడా అనవసరమైన ప్రయోగాల పేరుతో జట్టు కూర్పును పదే పదే మార్చేస్తూ గెలవాల్సిన మ్యాచ్లను కూడా చేజేతిలా చేజార్చుకుంటోంది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవాల్సిన చోట బ్యాటింగ్ ఎంచుకుంటోంది. పిచ్చు పరిస్థితులకు భిన్నంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం పెద్ద వ్యూహాత్మక తప్పిదం. ఆధునిక టీ20 క్రికెట్లో 6వ బౌలింగ్ ఆప్షన్ జట్టులో ఉన్నా ఆ కీలకమైన ఆయుధం వాడకపోవడం అతిపెద్ద బ్లండర్. 2వ టీ20లో శివన్ దుబేతో ఎందుకు బౌలింగ్ చేయించలేదో అంతుబట్టడం లేదు. ప్రయోగాల మోజులో పడి టీమిండియా ఓటమికి వాళ్లకు వాళ్లే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నారు. రాబోయే మ్యాచ్ల్లోనైనా ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలంటే భారత్ జట్టు కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టీ20 ఫార్మాట్లో 6వ బౌలర్ పాత్ర చాలా ముఖ్యం. అతడితో కనీసం 1 లేదా 2 ఓవర్లైనా వేయించి తీరాలి. అలాగే డెత్ ఓవర్లలో స్పిన్నర్ల చేతికి బంతిని ఇవ్వకూడదనే కనీస వ్యూహాన్ని ఐపీఎల్లో అంతలా రాటుదేలిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గ్రహించుండాల్సిందే. వేగంగా పరుగులు సాధించాల్సిన సమయాల్లో స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వడం ప్రత్యర్థి బ్యాటర్లకు ఒక వరం. బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్ విభాగంలోనూ యువ టీమిండియా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. ఓపెనర్లు గట్టి పునాది వేయడంలో విఫలమవుతుండగా మధ్య ఓవర్లలో బ్యాటర్లు ఆశించినంత వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేకపోతున్నారు. ఇలాంటి రకరకాల లోపాలు టీమిండియాను దెబ్బతీస్తున్నాయి. ఈ తప్పిదాలను వెంటనే సరిచేసుకుని సరైన ప్రణాళికతో టీమిండియా బరిలోకి దిగకపోతే ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ను దక్కించుకోవడం ఖాయమని పీటర్సన్ హెచ్చరించాడు.